హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నాకు సబ్స్క్రిప్షన్ పెరిగింది అండ్ ఎట్ ది సేమ్ టైం వాచింగ్ అవర్స్ కూడా పెరుగుతున్నాయండి. నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు త్వరగా మానిటైజేషన్ అయిపోతుంది కూడా. ఫస్ట్ అయితే మర్చిపోతున్నారు, వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన నాకు ఇంకా ఎక్కువ కొత్త సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది, వాచింగ్ అవర్స్ కూడా పెరుగుతాయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. జనరల్గా చాలామందికి బీన్స్ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు కదా. బీన్స్ అంటే వెజిటేబుల్ రైస్లో కానీ లేదంటే బిర్యానీల్లో కానీ యూస్ చేసుకుంటాం, అంతే తప్ప కర్రీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాం కదా. బట్ ఏంటంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినేలాగా ఎలా చేసుకోవాలనేది నేను రెసిపీ అయితే ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. బీన్స్ని సన్నగా కట్ చేసుకోండి. ఫస్ట్ మంచిగా కడిగేసి సన్నగా కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా, గిన్నెలో ఆ విధంగా కట్ చేసుకోండి. ఇలా చక్కగా సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే త్వరగా ఉడుకుతాయి అన్నమాట. నెక్స్ట్ 2 పచ్చిమిరపకాయలు, ఒక ఫుల్ సైజు ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక హాఫ్ కొబ్బరి చిప్ప కూడా ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టేసి చక్కగా మెత్తగా చేసుకోండి. అంటే కోర్సులా, బాగా మెత్తగా కాదు, ఇలా ఇప్పుడు ఏంటంటే ఇలా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఈ బీన్స్ ఎన్నైతే ఉన్నాయో చాలా తక్కువ, అంటే జస్ట్ ఉడకడానికి సరిపడా వాటర్ని మాత్రమే తీసుకోండి. అంటే ఏమైనా చిక్కుడుకాయలు అలాంటివి ఉడకబెట్టేసి వాటర్ని ఉంచేస్తాం కదా, అలా చేయొద్దండి. దాంట్లో సోయాబీన్స్ ఇలా చేస్తే పోషకాలన్నీ బయటికి పోతాయి. అలా పోకుండా ఈ వాటరు పూర్తిగా వాటితో ఉడికి మగ్గిపోయేంతవరకు సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే అది ఉడుకుతూ ఉంటుంది కదా బీన్స్, పచ్చిశనగపప్పుని 2 స్పూన్లు తీసుకుని వాటర్లో ఇలా నానబెట్టుకోండి. ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇట్లా మన బీన్స్ వచ్చేసి చక్కగా ఉడికిపోయినాయండి. కొంచెం వాటర్ని చూసారా, సిమ్లో పెట్టేస్తే ఆ వాటర్ కూడా మొత్తం పోతుందన్నమాట. ఇలా వాటర్ ఏమీ బయటికి పోకుండా ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకునేలాగా ఉడకబెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 4-5 ఎండుమిరపకాయలు ఒకసారి వాష్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీలో ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, నెక్స్ట్ వీటితో పాటుగా ధనియాలు ఉంటే ధనియాలు ఒక స్పూన్ యాడ్ చేసుకోండి, లేదు ధనియా పౌడర్ ఉంటే అది యాడ్ చేసుకోండి. నేను ధనియా పౌడర్ యాడ్ చేశాను. ఇప్పుడు నానబెట్టిన పచ్చిశనగపప్పును చూసారా, ఈ మూడింటిని కలిపి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా పట్టుకున్నారనుకోండి శుద్ధలాగా అంటుకుపోతూ ఉంటుంది. అట్లా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా, ఇది ఇంకా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మన బీన్స్ ఎంతవరకు వచ్చినాయి ఒకసారి చూద్దాం. బీన్స్ చక్కగా వాటర్ అన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు మనం కర్రీ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఈ బీన్స్ని. దీంట్లో ఉన్న పోషకాలు ఇక్కడే ఉంటాయండి, ఎటు పోవు. ఇప్పుడు ఒక దాకా పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత నేను 1/2 కేజీ బీన్స్ తీసుకున్నాను, 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మీరు ఎన్ని తీసుకుంటే దానికి సరిపడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో పోపు వేస్తున్నానండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర ఆల్రెడీ ఇందాక మిక్సీలో వేసాం కాబట్టి చాలా తక్కువ వేసుకుంటున్నాను. ఆవాలు ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత కరివేపాకు అన్నమాట. ఫైనల్గా కరివేపాకు వేసి ఈ పోపు అంతా కూడా మంచిగా వేగేదాకా తిప్పుతూ ఉండాలి గరిటెతో. సో ఇప్పుడు చక్కగా పోపు అంతా వేగిపోయింది. మంచిగా కలర్ఫుల్గా కనిపించాలి కాబట్టి దీంట్లో పసుపు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా నూనెలో వేయించుకోవాలి. ఈ ఫ్లేమ్ ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకుని చేస్తేనే కర్రీస్ అనేవి టేస్ట్గా ఉంటాయండి. పొరపాటున హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది, చేదొచ్చేస్తాయి. ఇప్పుడు మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం ఒక చిటికెడంతా పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాం. ఇప్పుడు వేగేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో పక్కన పెట్టుకున్న బీన్స్ ఉన్నాయి చూసారు, ఉడికిపెట్టినవి. మనం ఆ ఉడికిపోయిన బీన్స్ని వీటిలో ఆయిల్లో వేసేసుకుని ఒకసారి గరిటతో అలా తిప్పేసుకున్నామంటే ఇంకా ఎక్స్ట్రా ఉన్న వాటర్ కూడా అంతా పోయి ఆయిల్లో వేగుతుంది, బాగుంటుంది. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసేద్దాం. ఇప్పుడు అయిపోయిన తర్వాత
ఓ 10 మినిట్స్ అయిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు పక్కన మనం పచ్చిశనగపప్పు, జీలకర్ర ఈ పేస్ట్ చేసుకున్నాం చూసారా, ఆ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసి వీటిని కూడా ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఎలా అయిందో చూద్దాం. ఇట్లా చక్కగా ఆయిల్లో పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేస్తాం కదా, ఎంత మంచి స్మెల్ వస్తుందండి. జీలకర్ర స్మెల్ సూపర్గా అనిపిస్తుంది. అప్పుడే టేస్ట్ తినేసాము అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో మీరు కూడా ఒకసారి చేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది ఈ స్టేజ్లో మాత్రం. సో ఇట్లా వేగిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో ఏంటంటే పచ్చి కొబ్బరిని వేసేసుకుందాం. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం బీన్స్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి, ఎక్కువ అవుతే బాగుండదు కదా. నెక్స్ట్ కారం, ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కారం కూడా సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం కలిపేసాం కాబట్టి ఒకసారి గరిటతో తిప్పుకోండి. నెక్స్ట్ మొత్తం కలిసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టి వదిలేస్తే పచ్చివాసన అది పోయి కారం స్మెల్ కూడా పోతుంది, చక్కగా మగ్గుతుంది అనమాట. ఇట్లా మొత్తం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కావాలంటే కొత్తిమీర వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. కారం చాలా తక్కువ వేసాను నేను. కారం తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి, ఇంకా బాగుంటుంది అనమాట. మా ఇంట్లో చిన్నపిల్లలు కారం తినని వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం కారం తక్కువగా వేసాను అనమాట. సో ఈ బీన్స్ కర్రీ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. మా జోహి అయితే చక్కగా తినేసాడండి. అసలు అదేం కర్రీ కూడా జోహికి తెలీదు, కలిపి పెట్టేస్తే తినేసాడు, అంత బాగుంది. నేను కూడా బీన్స్ పెద్దగా తినను, బట్ ఈ కర్రీ మాత్రం నాకు నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రైస్లో పెట్టి ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. నేనైతే తిన్నాను, కర్రీ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్.